హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ప్రోమో వచ్చింది, సెకండ్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికి తనుజ వర్సెస్ సంజన, సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి గేమ్ సంబంధించి లాస్ట్లో ఎవరిని ఎన్నుకుంటున్నారు, ఎవరు ఇమ్యూనిటీ పొందారు, వాళ్ళ సెలెక్టింగ్ బాధ్యత ఎవరి చేతులు పెట్టనేది మనం వీడియో మాట్లాడుకుందాం. జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రోమోలో ఏముంది, క్లియర్ కట్గా మాట్లాడదాం. ఇంతకుముందు నేను బ్రీఫ్గా చెప్పాను, ఇంతకుముందు వీడియోలో లైవ్లో జరిగింది, అప్పుడే అది పెట్టాను. ప్రోమో ప్రకారం కానీ లైవ్లో కానీ అది కొనసాగుతూనే ఉంది, ఇందాక కూడా కొనసాగింది అది. ఫస్ట్ క్లియర్ కట్గా తనుజ తప్ప సంజన తప్ప అనేది మీరే డిసైడ్ చేయండి. ప్లెయిన్ పప్పు వండారంట దివ్య, వంట చేస్తుంది మానిటర్గా తనుజ ఉంది. ఏమైనా కావాలంటే తనుజ అని అడగాలి, మొత్తం చూసుకునేది. సంజన వచ్చి నేను ప్లెయిన్ పప్పు తిన్నాను, నాకు పోపు కావాలి, స్పైసీ కావాలి అని అంటే, సరే ఏం కావాలో చెప్పండి నేను చేస్తానని దివ్య అంది, వంట చేసే బాధ్యత ఉంది కాబట్టి. లేదు నీ చేత చేయించుకొని నేను శ్రీజ చేత చేయించుకుంటాను అంది. ఈలోపు సరే మీరు మానిటర్ అయిన తనుజ అని అడిగిరండి అని అంటే, తనుజ లేదు, స్నానానికి వెళ్ళింది. లేపటప్పటికి మన డెమో వెళ్ళి ఒక్క నిమిషం ఆగండి మానిటర్ని అడిగి వస్తానని అంటే, అమ్మాయి స్నానానికి వెళ్ళింది కదా కొంచెం ఆగండి అని అంటే, లేదు నేను శ్రీజ చేయించేసుకుంటాను అని అంటే, దివ్య ఏమందంటే మీ ఇష్టం అండి, చేయించుకోండి అని అంటే, లేదు నేనే చేసుకుంటాను తను వండుకుంటుంది. దానికి డెమోని వచ్చేయమన్నాడంటే, అలా కాదు మీరు ఎట్లా చేసుకుంటారు, మేము చేసుకోవద్దని అక్కడ నాకు సార్ చెప్పారు కదా, వంట ఎవరు చేస్తారు వాళ్ళ చేత చేయించుకోవాలి మీకు కావాలంటే, అంతేగాని మానిటర్ వచ్చేస్తుంది కదా, తనుజ వచ్చింది కదా కొంచెం వెయిట్ చేయండి, ఎంతసేపు స్నానానికి వెళ్ళింది వచ్చింది కదంటే వెయిట్ చేయకుండా తను వండుకుంటుంది. ఈలోపు తనుజ వచ్చింది, ఏంటి అని అంటే నాకు పోపు కావాలి నాకు అని అంటే, మిమ్మల్ని అడుక్కోవాలా నేను అంటే, అలా కాదండి అంటే, దివ్య అంటది శ్రీజాతో వండించుకుంటాడు అంటే, శ్రీజాకి ఏం పని, ఎందుకు వండుతుంది, వండేది వాళ్ళు, చేసేది వాళ్ళు కదా వండాల్సింది, శ్రీజ ఎందుకు వండుతుంది అని తనుజ అన్నది. ఆమె ఏమంటుంది, సంజన ఏమంటుందంటే, ఇన్నున్నాయి మేము ప్రతిదానికి మిమ్మల్ని అడుక్కోవాలా, మిమ్మల్ని భిక్షం ఎత్తుకోవాలా అని, ఇన్ని డబ్బాలు ఉన్నాయి అని అంటే, తనుజ అంటది నా స్థానంలో ఉండి ఆలోచించండి మీరు, ఇప్పుడైతే వచ్చినాయి కొన్ని రాలేదనుకో అప్పుడు ఏం చేస్తారు అని అంటే, డబ్బాలన్నీ కూడా తీసుకొచ్చే ప్యాకెట్లు డబ్బాలు ఇన్నున్నాయి అని మొత్తం అక్కడ కిచెన్ మీద వేసింది సంజన, కిచెన్ మీద చూపించింది ఇన్నున్నాయి కదా అని. ఇప్పుడు అన్నిట్లో పోపు వేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు పోపు అంటే ఎట్లా కావాలి తనకి, పెసరపప్పు, కందిపప్పు, పచ్చిపప్పు ఇవన్నీ మొత్తం పోపు గింజలన్నీ వేసేసి స్పైసీగా పోపు చేసి ఒక బౌల్లో పోసి ఇమ్మంటుంది. 3 days 4 days తింటాను నేను అంటుంది. వీళ్ళేమో ఈ వంటలేదు కొద్దిసేపు వెయిట్ చేయమన్నా, లేదంటే శ్రీజ చేయించుకుంటానంటుంది. శ్రీజ ఎందుకు చేస్తుంది, మానిటర్గా తన పని కదా అది అనేది తన వాదన. వంటలేదు, ఇంతలోనే నేను మిమ్మల్ని అడుక్కోవాలా, నేను వన్ ఆఫ్ ద ఓనర్ కదా, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు, నన్ను బిచ్చగతం చేస్తున్నారు అని అనేసింది. అనగానే అక్కడ ఏం తప్పు ఉందనండి అంటున్నారు మీరు అని అంటే, డెమోనెల్ అన్నాడు అక్కడ ఏముందో ఏందనేది తనుజకి తెలుసు కాబట్టి, తనుజ ఫుడ్ మానిటర్ కాబట్టి ఆ అమ్మాయి తెలుసు, అందుకే ఆమె వచ్చిందాక ఆగమన్నాను నేను, అంతే తప్పితే దాంట్లో చేయించుకోవద్దని మేము అనలేదు మేము. పైగా మీరు ఎలా చేసుకుంటారు, అక్కడ వండేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ రూల్స్ ఉన్నాయి కాబట్టి రూల్స్ ప్రకారం పోవాలి కదా అని అంటే, నువ్వేం కెప్టెన్ అయ్యా, ఏం కెప్టెన్, మమ్మల్ని అయితే బిగ్ బాస్ని అడగకుండానే బిగ్ బాస్ కంటే కూడా ఎక్కువ అధికారం తీసుకొని మమ్మల్ని జైల్లో వేసేస్తావు, జైల్లో సిద్ధపడతావు, జైల్లో వేస్తాను పెద్దగా అరుస్తావు, నువ్వేమి కెప్టెన్ అయ్యా, ఇచ్చిన దానికి కూడా చేయించలేకపోయావు అని డెమో అన్నది. ఈలోపు తనుజ ఏముందంటే, మీకు షుగర్ కావాలంటే షుగర్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, మరి దీనికి ఇప్పుడు కూడా ఈవెన్ మేము అంటలేదు, మీరే దీన్ని పెద్దది చేస్తున్నారు, మా స్థానంలో ఆలోచించండి అని అంటే, మీరంతా మీదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు, మీరే తినండి, నాకు వద్దు, నేను తినను, నేను బయట టెనెంట్స్ దగ్గర తింటాను అని అంటే, మీ ఇంట్లోదో మా ఇంట్లోది కాదండి, ఇది అందరిది, ఇది అందరికి రావాలి కాబట్టి అట్లా మాట్లాడానంటే, అక్కడ భరణి గారు వచ్చి పెద్దగా అరిశాడు, మీరు నోరు మూసుకుంటారా అని. అరిసినాక తర్వాత మళ్ళీ అంతవరకు కట్ అయింది. మళ్ళీ భరణి గారు కూర్చోబెట్టేసి, ఫుడ్ మానిటర్ తనుజ, అసిస్టెంట్ భరణి గారు, మీకు ఏమైనా కావాలంటే భరణి గారిని అడగండి, భరణి గారు తనుజ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి ఇప్పిస్తారు అని చెప్పారు. అంతవరకు ఆగింది. మళ్ళీ గేమ్ వచ్చింది. ఇప్పుడు ఇంతకు సంజన అంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, రాత్రి లైవ్లో ఏం జరిగింది, బట్టలు దొంగతనం చేసినందుకు దివ్య పనిష్మెంట్ ఇమ్మన్నది, ఎవరు, సంజన వాళ్ళకి.
దాంట్లో భాగంగా నేను జైల్లో పెడతాను అన్నాడు. దానికి ఆ జైల్లో పెడడానికి బ్రెయిన్లో పెట్టుకుంది దివ్య మీద ఒకటి. రెండోది తనూజ కాఫీ బాటిల్ తీసినందుకు కూడా జైల్లో పెట్టాల్సిందే అని అన్నది. అది రెండు. ఈ తనూజని దివ్యాని దృష్టిలో పెట్టుకుంది సంజన. పెట్టుకొని జైల్లో పెడతారన్నట్టు మాట్లాడింది. వాళ్ళిద్దరి మీద ఇది పెట్టుకొని బ్రెయిన్లో మైండ్లో పెట్టేసుకుంది, మాట్లాడింది. వాస్తవానికి తనూజ సాక్రిఫైస్ చేసి కాఫీ డబ్బా, ఎంత కాఫీ డబ్బా, చిన్న కాఫీ డబ్బా, పెద్ద 4 డబ్బాలు లేవు, కేజీ డబ్బా కాదు, పావు కేజీ డబ్బా కూడా కాదు, అది చిన్న డబ్బా. దాంట్లో ఒక 50 గ్రాములు ఉంటుంది కాఫీ పొడి. ఆ కాఫీ పొడి డబ్బానే కొంచెం వేసుకొని చూసుకుంటా ఒక్కొక్కసారి కాఫీ తాగుతా స్మెల్ పీల్చుకుంటూ తనూజ నెట్టుకొస్తూ ఉంది. అలాంటి పిల్ల, అంత పిచ్చున్న పిల్ల సంజన కోసం ఎంత త్యాగం చేసింది. అందరూ చూస్తున్నారు స్టేజ్ మీద పెద్దగా. అడగగానే ఓకే సార్ నేను ఒప్పేసుకుంది. అప్పటికే నాకు సార్ చెప్పారు ఈ మొత్తం సీజన్ అంతా తాగకూడదు, వాసన కూడా పీల్చకూడదు అని చెప్తే ఓకే సార్ అంది. అసలు ఆ కాఫీ డబ్బా కాజేస్తేనే అంత గోల పెట్టింది పాపం తనూజ. మరి కాఫీయే సాక్రిఫైస్ చేసింది కదా, అంత ఇష్టం ఉండి అది కూడా వదులుకుంది కదా. మరి అది గుర్తు రావట్లేదా సంజనాకి? అంత కోపపడుతుంది తనూజ మీద. అరే ఈ పిల్ల మీద నేను చాలా చేశాను తనూజ కోసం అంటుంది. దానికంటే కూడా తనూజ చేసిన సాక్రిఫైజే ఎక్కువ కదా. సీజన్ అంతా కాఫీ తాకుండా ఉంటాం. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళినాక లోపలికి రావాలంటే ఎంత సాక్రిఫైస్ అది. నెక్స్ట్ రీతు ఎంత సాక్రిఫైస్ చేసింది, జుట్టే ఇచ్చేసింది లోపలికి రావాలంటే. మరి సుమన్ శెట్టి గారు ఎందుకు అంత కఠోరంగా మాట్లాడాడంటే సిగరెట్ దగ్గర తనంత ఇబ్బంది పెట్టింది కాబట్టి అంత కఠోరంగా మాట్లాడాడు. సుమన్ శెట్టి గారు కఠోరంగా మాట్లాడే మా వ్యక్తి కాదు. ఆయన మాట్లాడంటే ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేసింది కాబట్టి. అట్లాగే ఇప్పుడు ఇమ్మానులు అంటే మమ్మీ అంటాడు కూడా ఆయన సాక్రిఫైస్ చేయొచ్చు. ఓకే, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు చేస్తారు? అయినా చేశారు కదా. మరి వాళ్ళ సాక్రిఫైస్ని, వాళ్ళు చేసిన త్యాగాన్ని కొంచెమైనా గుర్తుపెట్టుకోవాలి కదా సంజన గారు. కొంచెమైనా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి కదా. నేను తినకుండా ఎలా ఉండిపోతాను, నీ టెనెంట్స్ దగ్గర తింటాను, కళ్యాణ్ నీ భోజనం నాకు కొంచెం వీరా అని నేను మీ దగ్గర తిన్నాను, నా భోజనం కూడా మీరే తినేసేయండి, మీరే తలా కొంచెం వేసుకొని తినండి అని వాళ్ళని అంటుంది. ఇక వాళ్ళ పాపం ఏం మాట్లాడతారు? అందరు చెప్తున్నారు, అందరు ఓదారుస్తున్నారు, అందరు మాట్లాడుతున్నా కానీ ఏడుస్తుంది, మాట్లాడుతుంది, నేను ఎలాగ చచ్చిపోతాను అంటది. మీరు భరణి కళ్యాణ్ ఇస్తానంటే వీళ్ళన్నారు నువ్వు ఎట్లా ఇస్తావయ్యా ఓనర్కి, టెనెంట్స్ తింటాను లేదు నాకు సార్ అడిచారు అంటే నేను ఇలాగ చచ్చిపోతాను తినకుండా అని అంటది. మరి కావాలని చేసిద్దా కంటెంట్ కోసం చేసిద్దా తెలియదు కానీ అక్కడైతే పాప సంజన గారు కొంచెం కోపం తగ్గించుకుంటే బాగుండు. ఎందుకంటే వాళ్ళు అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నది కొంచెం ఆలోచించాలి కదా. ఎంత అనుజ ఏమంటుంది, అది అందరికి సంబంధించింది కాబట్టి కొంచెం దగ్గర ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేయాలి అని అంటది. అప్పటి వరకు అట్లా ఆగిందా? సరే టెనెంట్స్ నుంచి కొంచెం టిఫిన్ పెట్టే తిన్నది. మధ్యాహ్నం వెజ్ బిర్యానీ అని ఎగ్ కర్రీ చేశారు. ఆ మాట అక్కడే పెట్టేశారు, వీళ్ళు తినేశారు, గేమ్ పెట్టేశారు. గేమ్ అయిపోయినాక భరణి గారు వెళ్ళి సంజనాకి ఏం తినలేదని ఎగ్ వేస్తుంటే డెమాన్ అన్నాడు, అన్నా నువ్వు వేస్తున్నావు, తను తినదేమో ఒకసారి కనుక్కోండి, మీరు ఒకసారి చెప్పి చేస్తే బాగుంటుంది అని అంటే భరణి గారు అంటారు, లేదురా ఆమె తినలేదురా, మనం అందరూ తిన్నామంటే ఎవరు తినొద్దన్నారు, ఎవరు తినొద్దనలేదు కదా, తనే తినకుండా ఉంది కదా. ఇప్పుడు అక్కడ మానిటర్ అని ఒకళ్ళు, తర్వాత ఫుడ్ వండేవాళ్ళు ఒకళ్ళు అని ఒక రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ మనిషికి ఒక ఫుడ్ వండుకుంటా వెళ్ళలేరు కదా. అన్నట్లయితే అందరూ వండుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వండుకుంటారు. ఇంకా రూల్స్ ఏముంది అక్కడ, బిగ్ బాస్ రూల్స్ పెట్టి ఉపయోగం ఏముంది? అందుకు తనూజ వచ్చేముందంటే, నాన్న నువ్వు ఎందుకు వండుతున్నావు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నువ్వు వండితే ఇప్పుడు అందరూ అట్లా వండుకుంటారు, తన భోజనం అక్కడ ఉంది, తను ఎవరు తినొద్దనలేదు, తనే మానేసింది, నువ్వు ఇట్లా చేస్తే బాగోదు అన్నంటే మళ్ళీ వెళ్ళిపోయి డెమాన్ మీదకి వెళ్ళిపోయింది సంజన. మళ్ళీ వెళ్ళిపోయి డెమాన్ నువ్వు వద్దంటున్నావేంటి, భరణి అన్న నాకు వండుతుంటే అని అంటే మధ్యలో ఏం జరిగింది, హరీష్ గారు ఉండమన్నదంట వెళ్ళి. నిన్న హరీష్ గారు నీట్గా లేడు, హైజెనిక్గా లేడని స్టేజ్ మీదే చెప్పింది నాకు సార్ ముందే, స్నానం చేయట్లేదు, టీ షర్ట్ మార్చుకోవట్లేదని. మరి అలాంటి పర్సన్ని మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నా కోసం ఆమ్లెట్ వేసి ఇవని హరీష్ గారిని అడుగుతుంటే నా హరీష్ గారు అన్న లేదండి నేను చేయను, నా వల్ల కాదు, నా ఏళ్ళు బాగాలేదని చెప్పేశాడు. ఇప్పుడు అక్కడేమో మంచిగుంటేనే మంచిగా, లేదంటే అన్ని మాటలు అక్కడ గాలి తీసినట్టు హరీష్ గారిని అనేసి ఇక్కడ మళ్ళీ ఏమంటుంది, ఇది ఎట్లా కరెక్ట్? అవసరమైతేనే అతుక్కోవడం, లేదంటే అతుక్కోపోవటమా? ఇది కరెక్ట్ కాదు కదా. మరి అంత ఇదిగా ఉన్నప్పుడు హరీష్ గారిని అన్ని మాటలు అనకూడదు కదా అక్కడ స్టేజ్ మీద. సమస్య సర్దుకుపోవాలి కదా, అందరూ వాళ్లే కదా, ఫ్రెండ్స్గా ఉండాలి కదా.
మళ్ళీ ఇక్కడ వచ్చి భరణి గారు వేస్తుంటే ఎందుకంటే మళ్ళీ డెమాన్ మీద డెమాన్ నేనే ఉన్నాను, వేసిన తర్వాత నువ్వు తినవేమోనని ఒకసారి ఆ సంజన గారితో చెప్పండి అని అంటున్నాను తప్పితే ఏద్దని నేను అంటలేదు అంటే తనుజ కోపం వచ్చింది. ఎవరికాళ్ళు వండుకుంటా పోతే మానిటర్ ఎందుకు, ఫుడ్ వండేవాళ్ళు ఎందుకు, ఇక్కడ చేసే పని వాళ్ళు అందరూ ఎందుకు, అవసరం లేదు కదా, ఎవరికాళ్ళు వండుకోండి, బిగ్ బాస్ రూల్స్ పెట్టడం ఎందుకు అని అక్కడ తనుజ కోపడుతుంది. ఇప్పుడు చెప్పండి ఎవరు తప్పు? వీళ్ళేమో పెట్టము వేయము అంటలేదు. నాకు దివ్య అయితే నేను తిన్నాం, మొన్నటి వరకేమో హరీష్ వండితే తిన్నాను, ఇప్పుడే దివ్య వండితే నేను తిన్నాం, తనుజ మానిటరింగ్లో నేను తీసుకోను, తనుజాన్ని అడుక్కోను నేను అంటే కుదరదు కదా. అక్కడ ఒక బిగ్ బాస్ రూల్ ప్రకారం వాళ్ళకి ఒక డ్యూటీలు వేసినప్పుడు ఆ డ్యూటీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడిగి తీసుకోవాలి మనం. నేను ఓనర్ని, మీ సాటి ఓనర్ నేను అడుక్కొని తినాలంటే తప్పదు. అక్కడ ఉన్న వచ్చే వస్తువులను బట్టి తప్పదు, అడుక్కొని తింటాం కాదు, తర్వాత ఎట్లాగైనా తీసుకొని తినాల్సిందే. వాళ్ళు వచ్చేది అందాక ఆగి మొత్తం సర్దుకొని తినాల్సిందే ఫుడ్ వచ్చే లిమిట్ని బట్టి. మరి అందుకే కదా సర్దుకొని తినబట్టే కదా నిన్న తనుజాకి ఫుడ్ లేకపోతే అలాగే పండుకుంది, ఆకలితో నిద్ర కూడా పట్టలేదు అంటుంది వాళ్ళ నాన్నతోటి. అట్లా ఇప్పుడు చెప్పండి, కొంచెం సర్దుకోవాలి కదా. ఇప్పుడు తనుజ కరెక్టా, లేకపోతే తనుజ మానటైనగా ఉండి అందరిని దృష్టిలో పెట్టుకొని తను వ్యవహరించేది తప్ప, లేదు నా ఇష్టం వచ్చిన నేను వేసుకుంటాను, పోపులన్నీ నాకు కావాలి అని నేను వేసుకుంటాను, వీళ్ళు వండితే నేను తింటాం, మొన్నటి వరకు హరీష్ వద్దని ఇప్పుడు దివ్య వద్దని అంటాం తప్ప సార్కి ఒకళ్ళు మార్చలేరు కదా. మీరు చెప్పండి. ఇది సెకండ్ ప్రోమో. ఇందాక కూడా అదే కొనసాగింది గొడవ, మామూలు గొడవ కదా, రచ్చ హౌస్ అంతా అల్లకల్లోలం అవుతుంది. ఆ పిల్లలందరూ కూడా అల్లకల్లోలం అయిపోయారు, అందరూ ఏడ్చేసారు. తనుజ ఏడ్చేసింది భలే, అక్కడ సంజన ఏడుస్తుంది, భరణి గారు ఓదారుస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు పోయి ఓదారుస్తున్నారు. హౌస్ అంతా కూడా గందరగోళం. ఇందాక కూడా గేమ్ అయిపోయినా కూడా గందరగోళం మొత్తం. మరి కంటెంట్ కోసమా లేకపోతే మరి అది ఎందుకు అనేది మీరే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రోమో వచ్చినప్పుడు గేమ్ పెట్టారు. గేమ్ ఏం జరిగిందంటే ఆ గేమ్లో స్క్వైర్స్ అని కూడా పగలగొట్టినాకే స్టార్ టచ్ చేయాలి. స్టార్ టచ్ చేసిన తర్వాత అక్కడ చూసుకుంటే 2 అన్నా 1 అన్నా అవి పగలగొట్టడం ఉన్నాయి అనుకో, ఇక టచ్ చేయడం లేదు. ఇక స్టార్ తాకముందే ఇవన్నీ చెక్ చేసుకోవాలి, అన్నీ కొట్టామా లేదా, పగలగొట్టామా లేదా అని. చూసుకోకుండా వీళ్ళు పోయి స్టార్ పట్టుకున్నారు, భరణి గారు అలాగే పట్టుకున్నారు, ఏడేమో స్క్వైర్స్ పగలకుండా ఉన్నాయి, ఇక మళ్ళీ టచ్ చేయడం లేదు. ఇక అట్లా ఫాలో అయిపోయారు. ఎవరు? మన పవన్ కళ్యాణ్, నెక్స్ట్ శ్రీజ, రీతు, రాము, వీళ్ళందరూ కూడా. అసలు రీతు ఆడింది, రాముని పట్టుకొని కింద పెట్టేసింది రానికుండా. ఇద్దరు ఇక్కడ పెనుగులు ఆడుకుంటే శ్రీజాను పవన్ కళ్యాణ్ పైకి ఎక్కారు, కానీ అబ్జర్వేషన్ లేకుండా అన్ని పగలలేదు, స్టార్ తెచ్చేసారు. స్టార్ తెచ్చినాక దాన్ని టచ్ చేయడం లేదు. లాస్ట్కి ఎవరు మిగిలారు? తనుజ, సుమన్ శెట్టి గారు, దివ్యనిఖిత, ఫ్లోరా, నలుగురు ఉన్నారు. వీళ్ళని సెలెక్ట్ చేసే బాధ్యత కూడా హౌస్లో వాళ్ళకే అప్పచెప్పాడు బిగ్ బాస్. వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే వీళ్ళు వెళ్ళి నిలబడితే, వీళ్ళు నిలబడ్డాక వీళ్ళు ఎవరికి సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు నామినేషన్ లేకుండా ఇమ్యూనిటీ పొందే విధంగా చేస్తారు అనేది వీళ్ళ చేతిలోనే ఉంది. ఫస్ట్ భరణి గారు వెళ్ళి ఏమంటున్నారంటే, నేను చేసిన పొరపాట్ల వల్ల తనుజాకి ఆట పోయింది కాబట్టి నా పొరపాటు నేను సరి చేసుకుంటూ నేను తనుజాకి హెల్ప్ చేస్తున్నాను, తనుజా పెడుతున్నాడు, బిల్లు ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇమ్మానియల్ అంటే కంపల్సరీగా సుమన్ శెట్టి గారికే చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ సుమన్ శెట్టి గారు ఇమ్మానియల్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారు. సుమన్ శెట్టి గారు బాగా ఆడారు, వాస్తవంగా చాలా బాగా ఆడారు. నేను సుమన్ శెట్టి కంటే దివ్యనిఖిత ఏమంటుందంటే, నేను కింద కొట్టబట్టే కదా సుమన్ శెట్టి గారు పైన పగలగొట్టారంటే, సుమన్ శెట్టి గారు ఏమన్నారు, మన ఇద్దరు అండర్స్టాండింగ్ మీదే కదా నన్ను పైకి వెళ్ళమన్నావు, కింద పగలగొడుతున్నావు, అందుకనే పైకి వెళ్ళాను, నేను కూడా కష్టపడ్డాను కదా సుమన్ శెట్టి గారు కూడా అంటున్నారు. అట్లా ఇమ్మానియల్ సుమన్ శెట్టికి హెల్ప్ చేశాడు. నెక్స్ట్ శ్రీజ వచ్చింది. శ్రీజ ఎవరు హెల్ప్ చేస్తుందంటే, దివ్యనిఖితని ఏమంటుందంటే, నీకు అవసరం లేదు ఇమ్యూనిటీ, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు 3 వారాలు బయట చూసి వచ్చావు, ఇప్పుడే వచ్చావు, నువ్వు ఒకసారి నామినేషన్లో ఉండాల్సిందే. మేము ఇన్ని 3 వారాలు కష్టపడ్డాం, ఆడాం, ఇక్కడ మాకు ఉండాలి ఛాన్స్, నీకెందుకు ఛాన్సు అని అంటే నేను నామినేషన్లో ఉంటే నువ్వు కూడా ఉండాలనే, నువ్వు సేవ్ అవ్వాలని అవును అంతే, మరి నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి నువ్వు నామినేషన్ ఉన్నా పర్లేదు, 3 వారాలు బయట చూసావు ఆట, మేము కష్టపడ్డాము, ఇక్కడ 3 వారాలు కష్టపడ్డాము, మేమెందుకు వదులుకుంటాము అని శ్రీజ బాగా పాయింట్ అడిగింది. కానీ ఎక్కువ ఓవర్ చేయకుండా పాయింట్ టు పాయింట్ మాట్లాడి కట్ చేసింది. అట్లా లాస్ట్కి తనుజ, సుమన్ శెట్టి గారు గెలిచారంట. వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీ పవర్ వచ్చి నామినేషన్లో వీళ్ళిద్దరు లేరంట. అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఆ సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమో మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడ తనుజ తప్పుందా, సంజన తప్పుందా, మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ గేమ్లో తనుజాకి సుమన్ శెట్టి గారికి నామినేషన్ ఇమ్యూనిటీ అయితే వచ్చింది. ఎవరు సంతోషపడతారో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.